హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. మనం కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ చేసే పూజలలో సత్యనారాయణ స్వామి వ్రతం ఒకటి. ఆ వ్రతం కింద వేయడానికి ముగ్గు నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్పబోతాను. ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఈజీగా అర్థమయ్యి వేసే ముగ్గు. ముందుగా అలా చుక్కలు డాట్స్ పెట్టుకోవాలి. 6 చుక్కలు 6 వరుసలు పొడుగ్గా అడ్డంగా. ముగ్గు వేసి దాన్ని పసుపు కుంకుమతో అలంకరించి అండ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తే చాలా లుక్ వస్తుంది. అలా ఇప్పుడు 4 కార్నర్స్ అలా 5 చుక్కలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పీట ఎలా ఉంటుందో ముగ్గు అలా వచ్చేలాగా వేయడమే మన మెయిన్ ఇంటెన్షన్. ఫోర్ కార్నర్స్ కరెక్ట్గా చూసి వేసుకోవాలి. 6 లైన్స్ పెడతాం కదా, వాటి స్ట్రైట్గా వేసుకోవాలి. ఇప్పుడు జాయిన్ చేయాలి, కరెక్ట్గా జాయిన్ చేయాలి. మనం పేడతో అలికి తెల్ల ముగ్గుతో వేస్తాం కాబట్టి లుక్ బ్లాక్ అండ్ వైట్లో చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఇలాంటివి ఏమైనా ముగ్గులు కావాలి, హారతులు కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు 4 కార్నర్స్ అలా ముగ్గు వేసాం కదా, ఇప్పుడు అవన్నీ జాయిన్ చేయాలి కామన్గా. ఇప్పుడు ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ ఆల్ 4 సైడ్స్ వేసాక లోపల సేమ్ డిజైన్ రివర్స్ డైరెక్షన్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. రైట్, ఇప్పుడు ముగ్గు కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు ఆ ఖాళీ కొంచెం బోర్డు అనిపిస్తుంది కాబట్టి ఆ ఖాళీని ఫిల్ చేయడానికి సర్కిల్స్ వేస్తాం. ఆ సర్కిల్స్ పసుపు కుంకుమతో వేయచ్చు. ఇప్పుడు ఈ సైడ్స్ కూడా ఈ 4 ఇప్పుడు ఇంకా కొంచెం ఖాళీ ఉంది అంటే ఆ ఫ్లవర్స్ కూడా ఫిల్ చేయాలి.
రైట్. ఇప్పుడు మనకు కావాల్సిన సత్యనారాయణ స్వామి వ్రతం ముగ్గు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు థ్యాంక్ యూ.